కాదమ్మా, ఇప్పుడు మీ ఇంట్లో నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఎవరైనా అంటే ఈ వారసత్వాలు మీకు పద్యాలు పాడారు? ఎవరు లేరు సార్. మా ఊర్లో అంటే ఈ పౌరాణికి సంబంధించి అందరూ పాడేవాళ్ళు. పాడేటప్పుడు నేను స్కూల్లో ఆగస్టు 15కి అలాంటి కార్యక్రమాలు అయినప్పుడు దేశభక్తి గీతాలు పాడాను సార్. అప్పుడు నేను మాది పార్వతీపురం దగ్గర బాలగొడబని విలేజ్ సార్ మాది. అక్కడ పాడితే బాగుంది, మంగ వాయిస్ కొన్ని పాడొచ్చు కదా అని అక్కడ పెద్దవాళ్ళు చెప్పారు సార్. మా నాన్నగారు అయితే ఫస్ట్ మాకేమి వద్దులే, ఇలా నాటకాలు ఇవన్నీ పద్యాలు ఇవేమి వద్దు అన్నాను. మళ్ళీ అందరూ పెద్దవాళ్ళందరూ చెప్తే మా నాన్న మాట కాదన్నాక సరే పాడేద్దాంలా అని మన చంటి సినిమాలో పాటలు ఉన్నాయి కదా సార్, బాలు గారు అది చాలా ఇష్టం సార్ నాకు. అది పాడాను. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, ఒడి కట్టిన దీపాలే ఒడి హారతులయ్యేనా ఓ అదొకటి. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే. ఈ రాగాలు గురించి అది ఎలా తెలిసింది మీకు? మీరు మొన్న ఉన్నప్పుడు మోహన్ లో చేద్దామా ఈ ఫీల్డ్ లో 30 సంవత్సరాల నుంచి నేను ఉండడం నాకు అన్ని కొన్ని వినేసరికి తెలుస్తాయి సార్. కొన్ని హార్మోనియం మీకు సపోర్ట్ ఇచ్చేది బాగా ఎవరైనా మీతో పాటు? ఫస్ట్ నాకైతే గురువు గారు అయితే శ్రీకాకుళం దగ్గర నవలంబోడి అని రాజు అని ఆయన ఫస్ట్ నేర్పించారు సార్ నాకు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మెండ రమణ గారు అని ఇప్పుడు మనకు పద్యం సెట్ చేశారు. ఆయన అయితే మెండ రమణ మూర్తి ఆయన పేరు. మరి మీ హస్బెండ్ సపోర్ట్ బాగుంది? మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను అదే చూస్తున్నా, మీరు పాడుతుంటే అక్కడ ఆయన కూడా పాడేస్తున్నారు. మీరు ఎక్కడ ఒకసారి ట్రెండ్ అయినా